రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి రెంట్ కట్టకుండా వేధిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఓనర్ క్లారిటీ ఇచ్చారు. అసలు తాను ఇంటిని ప్రకాష్ రెడ్డికి అద్దెకు ఇవ్వలేదని, ఆయన తండ్రి ఆత్మారాం దంపతులకు ఇచ్చానని కురుబ శ్రీనివాసులు తెలిపారు. 2019లో తాను శ్రీనగర్ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నానని, అయితే ఆ ఇంటిని తమకు రెంట్కు ఇవ్వాలని ఆత్మారాం దంపతులు అడిగారన్నారు. వారితో తనకున్న అనుబంధం కారణంగా ఇంటిని రెంట్కు ఇచ్చానన్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి నెల 2వ తేదీన నాకు క్రమం తప్పకుండా రెంట్ ఇస్తున్నారన్నారు. అయితే దీనిని రాజకీయాలకు వాడుకునేందుకు ప్రకాష్ రెడ్డి పేరు లాగారన్నారు. ఈ ఇంటి విషయంలో ప్రకాష్ రెడ్డికి సంబంధమే లేదని శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఓనర్ శ్రీనివాసులు క్లారిటీపై మరి నిన్నటి వరకు ఇష్టానుసారం మాట్లాడిన వారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. నా పేరు శ్రీనివాసులు. నేను 2019లో శ్రీనగర్ కాలనీలో ఇల్లు కట్టించినాను. ఇల్లు రెడీ అయిపోయింది ఇచ్చి తోపుదత్తి ఆత్మారాం రెడ్డి గారు ఆ పెద్దమ్మ వచ్చి ఇట్లా ఇల్లు కాలప మా బాడీకి అంటే ఇచ్చినాను. ఆ రోజు నుంచి ఇంతవరకు ప్రతి నెల 2వ తారీఖు రెంట్ ఇస్తాడు. నేను ఒకవేళ ఊర్లో లేని పక్షంలో మా కొడుకులైనా పిలిపించి ఇస్తాడు. దీనంతా ఊరికి ఏదేదో ఈ పొలిటికల్ అంతా రకరకాలుగా మాట్లాడేది అబద్ధము. నాకు కరెక్ట్ ఇస్తారు. ప్రకాష్ రెడ్డికి కానీ వాళ్ళ అన్నదమ్ములకి సంబంధం లేదు. ఇది రెంట్ ఇల్లు బాడీకి ఇచ్చిందే పెద్దాయనికి, ఆత్మారాం రెడ్డి పెద్దాయికి, ఆయన మాకు కరెక్ట్ ఇస్తాడు అంతే.